అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం హైదరాబాద్‌లో జరుగుతున్న అందాల పోటీల గురించి. ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్ అనేది ప్రధానంగా హైదరాబాద్‌లో జరుగుతోంది. దీని మీద కొంతమంది మంచిగా పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటే, మరి కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఔటర్ సైడ్. అంటే లెఫ్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గాని, లేకపోతే వీరందరూ కూడా కొన్ని ప్రజా సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే అందం పేరుతో మహిళల్ని అసభ్యంగా చూపిస్తూ ఉంటారు. ఇది మహిళలకు ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి వారి వాదన. మరికొంతమందేమో ఈ అందాల పోటీల వలన ఇతర ప్రాంతాల సంస్కృతిని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి ఇన్వెస్టర్లు ఇక్కడొచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీ గాని, చాలా వరల్డ్ వైడ్ ఇది ప్రమోషన్ వస్తుంది కాబట్టి, సో కొత్త కొత్త ఇన్వెస్టర్‌లకి ఎవరైతే ఈ ప్రాంతం తెలియని వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్ని తెలుసుకొని ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టే అవకాశం ఉంటుందని వాదిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికి కూడా ఇప్పుడు ఏంటి అంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఏంటి అంటే ఈ హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ బ్యూటీ కాంటెస్ట్‌లో మిల్లా మ్యాగీ అనే ఒక ఆవిడ ఎవరైతే ఇంగ్లాండ్‌కి సంబంధించినటువంటి ఒక బ్యూటీ కంటెస్ట్ ఏం చేసింది అంటే అర్ధాంతరంగా ఆమె వెళ్ళిపోవడం జరిగింది మధ్యలో నుంచి మే 16న. వెళ్ళిపోయి ఆమె ఒక కామెంట్స్ చేసింది. ఏంటి అంటే నన్ను ఒక వేశ్యలాగా చూస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ బ్యూటీ కాంటెస్ట్‌కి మనీ స్పాన్సర్ చేస్తూ ఉన్నారో వాళ్ళతో కొంచెం క్లోజ్‌గా మూవ్ అవ్వాలని చెప్పి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు అని చెప్పి ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. అయితే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మా తల్లికి ఆరోగ్యం బాలేదని చెప్పి వెళ్ళటం జరిగింది. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఇలాంటి స్టేట్‌మెంట్ చేసింది. అయితే దీన్ని మాత్రం ఈ నిర్వాహకులందరూ కూడా తోసిపుచ్చారు. అయితే అసలు ఈ బ్యూటీ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలని మనం ఒకసారి చూస్తే 17 నుంచి ఒక 27 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా బాడీ చాలా ఫిట్‌గా ఉండాలి. అన్‌మ్యారీడ్ అయి ఉండాలి. పిల్లలు ఉండకూడదు. అదేవిధంగా సోషల్ సర్వీస్ చేసిన అనుభవం ఉండాలి. చారిటీస్ చేసిన అనుభవం ఉండాలి. అదేవిధంగా ఆ దేశంలో ప్రథమ స్థానంలో బ్యూటీ కాంటెస్ట్‌లో గెలిచి ఉండాలి. వీళ్ళకి ఇంటర్నేషనల్ కాంపిటీషన్‌లో పాల్గొనే అర్హత ఉంటుందన్నమాట. ఇది బేసిక్‌గా. అయితే ఏం జరిగింది అనంటే, ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్నేషనల్ వైడ్ స్పార్క్ అయింది. ఏంటి హైదరాబాద్‌లో జరుగుతున్నటువంటి ఈ పోటీలలో ఈ విధంగా ఒక మహిళని వేశ్యగా చూడటం ఏంటి? లేదా నిర్వాహకులు ఈమెని వేరే రకంగా చూడటం ఏంటి? ఎవరైతే స్పాన్సర్‌లు ఉన్నారో వాళ్ళతో కొంచెం క్లోజ్‌గా మూవ్ అవ్వండి అని చెప్పడం ఏంటి? ఇవన్నీ కూడా చర్చకొచ్చినాయి. అయితే వాస్తవానికి ఈ బ్యూటీ కాంటెస్ట్‌లు ఏ ఏ సందర్భాల్లో మనం సాధారణంగా జరుపుతూ ఉంటారు అంటే, బాడీకే ప్రధానం కాకుండా వాళ్ళ యొక్క ఓవరాల్ రిపోర్ట్‌ని తీసుకుంటారు. ప్రోగ్రెస్‌ని తీసుకుంటారు. అంటే వారు చేసిన చారిటీస్ కానీ, లేకపోతే వారు చదివిన చదువు కానీ, వారు స్పాంటేనియస్‌గా ఇచ్చే సమాధానాలు గాని, ఇవన్నీ గూడా పరిగణలోకి తీసుకొని మాత్రమే విజేతలను నిర్ణయిస్తారు. సరే, ఇది వరల్డ్ వైడ్‌గా జరుగుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ మీడియా ఇక్కడ ఉంటుంది. ఏ ఏ దేశాలు ఎందుకు హోస్టింగ్ చేస్తూ ఉంటాయంటే సాధారణంగా, ఈ బ్యూటీ కాంటెస్ట్‌లు హోస్ట్ చేసినప్పుడు నేషనల్ మీడియా అంతా గూడా ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉంటుంది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు అక్కడికొస్తారు. హోటల్ ఇండస్ట్రీకి మనీ ఉంటుంది. కల్చర్, టూరిజం పెరిగిద్ది. అదే విధంగా ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంటుంది. కొత్త ఇన్వెస్టర్‌లొస్తారు. ఇవంతా కూడా ప్రధానంగా చూసుకొని మాత్రమే ఈ కంటెస్ట్‌ని పెడుతూ ఉంటారు. అయితే దీంట్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజంగానే ఉంటాయి. ఎందుకంటే కొంతమంది మహిళల్ని వస్తువుగా చూస్తూ ఉన్నారు. ఇది కార్పొరేట్ కల్చర్‌ని వ్యతిరేకిస్తారు. కానీ ఈ కార్పొరేట్ కల్చర్‌ని ప్రమోట్ చేస్తేనే ఈ ఎకానమీని డెవలప్ చేసుకోవాలి. మనం కూడా ప్రపంచంతో పాటు పోటీలో ఉండాలని చెప్పి ఇంకొకరు చెప్తూ ఉంటారు. అయితే ఇవన్నీ ఈ ఎవరి ఆలోచనలు ఎవరికున్నా గానీ, ఈ లోపల జరుగుతున్న తంతు ఏదైతే ఉందో, ఇలా ఎందుకు విమర్శొచ్చింది అనేది మాత్రం ప్రభుత్వాలు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియా ఓన్లీ పాజిటివ్ నోట్‌నే డెవలప్ చేయదు. ఎక్కడైనా సరే చిన్న విషయం ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తినా దాన్ని పెద్ద భూతద్దంగా చూపిస్తదనమాట. భూతద్దంగా చూపించినప్పుడు ఏదైతే పాజిటివ్ నోట్‌లో మనకిది స్ట్రెంత్ అవుతుంది అని అనుకుంటారో, అదే ఒక వీక్‌నెస్‌గా మారి, అదే విష ప్రచారంగా మారి ఆ ప్రాంతానికి శాపంగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇలా జరిగింది అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా రాస్తే, అది ఆ ప్రాంతానికే కాకుండా ఆ దేశానికి కూడా ఇబ్బందిగా మారుతోంది. కాబట్టి అసలు నిజంగా వాస్తవాలేంటి? దీని మీద మొత్తం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆమె చేసిన ఆరోపణలు నిజమున్నాయా లేదా అని నిగ్గు తేల్చాలి. తప్పు చేస్తే ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలి. కావాలని చేస్తే ఒక దేశం మీద. ఎందుకంటే ఒక కంట్రీ నుంచి రిప్రజెంటేషన్‌గా వచ్చి, మన దేశంలో పార్టిసిపేట్ చేస్తూ ఏ ఆధారాలు లేకుండా గనుక ఇలా మాట్లాడితే, ఆమె దానికి సమాధానం జెప్పాలి. సారీ జెప్పాలి. అట్లా కాకుండా నిజంగా జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చూద్దాం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగి, ఈ నిజాలు బయటకొస్తాయని. ఇది ఈరోజు టాపిక్కు. మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.